నేను కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ ఎవరైతే ఈ పాలసీ రికమెండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధరరావు గారు, నేను జూపల్లి కృష్ణారావు గారు రూపొందించిన ఇండస్ట్రియల్ పాలసీ, అది ల్యాండ్ ట్రాన్స్మిషన్ పాలసీ. ఏంటిది, దాని బేసిక్స్ ఏంటిది? ఒక దశాబ్దం నుంచి ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే, కాలుష్య రహితంగా చేయాలంటే ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,930 ఎకరాలు అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం ఉంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం ఉంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బలనాన్ని చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. అలాగే తిరుపతి ఓకే, మీరు దాంట్లో 80 ఫీట్ల రోడ్డు ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకున్నారు. మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో 4 దఫాలు అధికారులతో, పారిశ్రామికవేత్తలతో, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి, దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క పాలసీని తీసుకోవడం జరిగింది. ట్రాన్స్పరెంట్ పాలసీ. ఇది కుంభకోణం స్కామ్ ఎట్లంటారు? అసలు పాలసీ ఒక జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి, క్యాబినెట్ లో చర్చించి పాస్ చేసి, ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక జియో ఇష్యూ చేసినాం కదా. ఇది ఒక పెద్ద మనిషి, ఆమె వచ్చిన లోపల ఉన్న పారిశ్రామికవేత్తలను వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఈ పాలసీ ఉపయోగించుకుని మీకు ఇది కొంత ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాలసీ. నేను కూడా ఈ పాలసీ రూపొందించడంలో ఒక భాగస్వామిగా, నేను వ్యక్తిగతంగా ఒక హైదరాబాదీగా, ఒక మంత్రిగా ఈ పాలసీని సంపూర్ణంగా ఇది ఒక మంచి పాలసీగా నేను ఐఎమ్ గివింగ్ మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో. ఎంత దోచుకున్నారో మీకే తెలియాలి. బట్ కేంద్ర ప్రభుత్వము, దేశ విదేశాల ఎక్స్పర్ట్స్ భద్రాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని రాసిస్తే, సెకండ్ హ్యాండ్ ఎవరి కోసమో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్విప్మెంట్ మరి ఇండియా బుల్స్ తో ఎవరికి ఏమవుతుందో ఉందో, అంటే వాళ్ళు ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద భారం మోపింది ఎవరు? ఇట్ ఇస్ సచ్ ఎ సీరియస్ థింగ్. అవును సార్, ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా, మరి ఎవరు చేశారో దాన్ని తేల్చి దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. డెఫినెట్ గా అది నేను తప్పనిసరిగా డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి చేస్తాను. పొల్యూషన్ ఫ్రీ and also generate some revenue for the government. I am also a part of the subcommittee which has formulated this policy, and I personally also think, as a citizen of Telangana, as a minister, as a long-term Congress loyalist, I am convinced it's a good policy. The policy envisages that all industries should be shifted out of the ring road. Who can have a dispute with that? We want to encourage the industries by incentivizing this, by encouraging them to shift out and have your industry outside the ring road. So Hyderabad city is pollution free. I don't know what is the problem of BRS and BJP. This is a policy which has been in the making for 15 years. It was discussed in the
Congress government in combined Andhra Pradesh discussed and some shape evolved in the BRS government, and we have implemented the policy. This talking about 5 lakh crores scam or 9,000 acres is all, doesn't have any basis. This is purely only to try to defame the Congress government, or when whatever we do, you try and defame us, so we go slow down on this. I am appealing to all industrialists in Hyderabad to use this land transformation policy. It's a good policy. It incentivizes the industrialists to shift out of outer ring road. It's a transparent, committed policy. Please use this policy. It's good for the state, it's good for industry, it's good for the people.